హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నశ్రీ కిచెన్. ఈరోజు మనం పాలకూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఈ కర్రీ మనకి రైస్లోకైనా చపాతీలోకైనా రెండిట్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ కర్రీ కోసం నేను 4 కట్టల పాలకూరని తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. నేను ఒక్కొక్క కట్టకి ఒక్కొక్క ఉల్లిపాయ చొప్పున తీసుకున్నాను. 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. వీటిని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇందులోకి మనం ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి. నేను పొట్టు తీయకుండా వేసుకున్నాను. మీరు కావాలంటే తీసి వేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అలాగే ఉప్పు, కారం 2 వేసుకోవాలి. ఇవి మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. నేను నాకు సరిపడగా ఉప్పు, కారం వేసుకుని దీన్ని గ్రైండ్ చేసి తీసుకున్నానండి. ఇలాగా ఇది మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసి తీసుకోండి. బరకగా ఉంటే కర్రీలో టేస్ట్ అనేది బాగుంటుంది. మరి మెత్తగా ఉంటే అంత టేస్ట్గా అనిపించదు. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకోండి. నేను నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను. దీనిలోకి ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. నేను ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పోపు గింజలు వేసుకోవాలండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకుని ఈ పోపు గింజలు వేగిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వీటిని కూడా వేయించుకోండి. తాలింపు అంతా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లికారాన్ని కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి. దీనిలో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఈ వాటర్ అంతా మొత్తం ఎగిరిపోయేంత వరకు దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అదే మీరు మామూలు కడాయిలో వేయించుకుంటే కొంచెం అడుగు పడుతుందండి. దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, అడుగు పట్టకుండాను. దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఇందులో నుండి నాన్ స్టిక్ కడాయిలో చేయడం వల్ల అడుగు పట్టకుండా ఉందన్నమాట. మామూలు కడాయిలో చేసేవాళ్ళైతే ఇలా కలుపుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే చూసారు కదా, ఇలా దగ్గరికి అయిపోయింది. దీనిలో వాటర్ అంతా ఎగిరిపోయి ఇది ఇలా దగ్గరికి అయింది కదా. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం లైట్గా ఆయిల్ వదులుతూ ఉంటుందండి. ఇప్పుడు ఈ టైంలో మనం పాలకూరని వేసేసుకోవాలన్నమాట. కడిగి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి. నేను 4 కట్టలు తీసుకున్నానండి. ఈ పాలకూర వేసుకుని కలుపుకోవాలండి. మనకి ఆ పాలకూర ఫస్ట్ వేసినప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఒక 2 నిమిషాలు ఆగితే మొత్తం అంతా మగ్గిపోయి అందులోకి కలిసిపోతుందండి. ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టుకోవాలండి. ఈ పాలకూర అంతా కూడా మగ్గిపోయి మనకి దానిలో కలిసిపోయేంత వరకు దీని మీద ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. పాలకూరలో కూడా వాటర్ ఉంటుంది కదండి. ఈ వాటర్ అంతా బయటకు వచ్చి మొత్తం మెత్తగా మగ్గిపోతుందండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటేని చూడండి, 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంత మెత్తగా మగ్గిపోయిందో. పాలకూర కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది కదండి. ఈ కర్రీ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు ఇందులోకి వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుని కలుపుకోవాలండి. ఈ ధనియాల పొడి వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మళ్ళీ మూత పెట్టేసి ఇది దగ్గరకు అయ్యేంత వరకు, ఈ వాటర్ అంతా ఎగిరిపోయి ఇది దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను నేను మీకు. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ మనకి దగ్గరకు అయిపోయింది కదా. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. ఇది రైస్లోకి, చపాతీలోకి రెండిట్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పాలకూర ఉల్లికారం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే పాలకూర పప్పు, పాలకూర ఫ్రై కన్నా కూడా ఈ పాలకూర ఉల్లికారం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో పాలకూర ఉల్లికారం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ను ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.